నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। ఉర్దూ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిఖత్ ఫాతిమా అధ్యక్షతన ఎంపీపీఎస్ గంగానగర్ ఉర్దూ మీడియం గోదావరి కని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నిఖత్ ఫాతిమా అధ్యక్షతన ఘనంగా ప్రపంచ ఉర్దూ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి జింక మల్లేశం, ప్రతి ఆహ్వానితులుగా సీనియర్ పాత్రికేయులు పారుపల్లి రాజలింగం హాజరయ్యారు। పూర్వ ప్రాథమిక పాఠశాలను పరేడ్ బ్యాండ్లను ప్రారంభించారు। మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని, మహమ్మద్ ఇక్బాల్ జయంతి సందర్భంగా ప్రపంచ ఉర్దూ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు। అనంతరం సీనియర్ పాత్రికేయులు పి రాజలింగం సార్ని సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ సద్దాం హుస్సేన్, ఏఏపీసీ చైర్మన్ పరిపూర్ణ, నీలిమా మేడం, స్క్వాడ్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि गंगानगर वर्ल्ड उर्दू डे और नेशनल उर्दू डे इनॉग्रेशन है। और क्या है अपना जो आप लोग के लिए जो बैंड लाया गया परेड के लिए, उसके इनॉग्रेशन के लिए जिनका मल्ले सर, उनका तालियों से आप लोग इस्तेमाल कीजिए। మన మేడం గారు నిఖత్ ఫాతిమా గారికి ఈ పాఠశాలకు సంబంధించిన సౌకర్యం కల్పించడంలో మన చైర్మన్ గారు సద్దాం హుస్సేన్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన పోషక అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు। విత్ అనే సాంస్కృతిక ధాతువు నుండి వచ్చింది విద్య. విద్య నేర్చుకునేవారు విద్యార్థి, విద్యను బోధించేవారు ఉపాధ్యాయులు। విద్యార్థి ఒక తెల్లటి కాగితంతో సమానం। తెల్లని కాగితం లాంటి మనస్తత్వాన్ని మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఉపాధ్యాయులకు అందిస్తే ఆ తెల్లటి కాగితాన్ని ఎలా తీర్చిదిద్దాలి, అందంగా రాసి దానిపైన మంచి మ్యాటర్ రాస్తే మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు। అదే తెల్లటి కాగితం పైన పిచ్చి పిచ్చి గీతలు గీస్తే మీ మైండ్ సెట్ కూడా అలాగనే తయారవుతుంది। అలాగే అదే తెల్లటి కాగితాన్ని నలిసి బయట వారేస్తే మీరు కూడా చదువులో డల్ అయిపోయి సమాజంలో అక్కర్రాని వాళ్ళగా తయారైపోతూ ఉంటారు। అంత నేర్పరులు మన ఉపాధ్యాయులు। అందుకే చిన్నారులారా, మీరు ఉపాధ్యాయులు చెప్పేటువంటి యొక్క ప్రతి మాటను, చదువును చాలా చక్కగా నేర్చుకొని ఇంటికాడ దాన్ని అభ్యసించి, మీకేమో డౌట్స్ ఉంటే ఇంట్లో మీ తల్లిదండ్రులకు తెలుసుకొని, లేదా మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను తెలుసుకొని, మేడం గారిని తెలుసుకొని దాన్ని ఆ సమస్యలు నివృత్తి తీసుకోవాలి తప్ప దాన్ని వదిలిపెట్టకూడదు। అందుకే నేటి బాలలే రేపటి భారత పౌరులు। ఇప్పుడు సారే జనాశాచా అన్నారు, తర్వాత అక్కడ ఉన్న మేధావుల గురించి మీరు చెప్పారు, స్కిట్ ప్లే చేసిండ్రు। దీని వెనుక ఎవరే కష్టం ఉందండి? ఇది ఎవరు నేర్పింది మీకు? టీచర్స్ నేర్పించి। సో అలాంటి మీరు తీర్చిదిద్దాలి। అట్లాగే వచ్చిన పోషక మనుషులకు కూడా నాకు చిన్న విజ్ఞప్తి, మీరు పిల్లల్ని బయట తిరగనేయడము, బడికెందుకులే అటు ఏదో వదిలిపెడదామని మాత్రం దయచేసి అనుకోకండి। ప్రతి విద్యార్థి, ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబంలో చిన్న పిల్లలందరూ కూడా తప్పకుండా చదువుకు పంపించాలి। చదువు నేర్చుకుంటే దాని విలువ ఏందనేది మాకు తెలుస్తుంది। ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా, మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిండ్రు, చాలా పెద్దది, మీకు తర్వాత తెలుస్తుంది దాని విలువ। వాళ్ళ అమ్మ నాన్న ఒక స్వీపరు, తర్వాత ఆటో డ్రైవరు,
వాళ్ళు ఇష్టంతో వాళ్ళ బిడ్డను కష్టపడి చదివిస్తే గ్రూప్ వాళ్ళు డిఎస్పీ లైన్లు, జాయింట్ కలెక్టర్ లైన్లు, ఉన్నత స్థాయికి ఎదిగిండ్రు. నిన్నటి దాకా వాళ్ళ విలువ లేదు. ఇప్పుడు వాళ్ళు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత చేరిన తర్వాత వాళ్ళకు యూనియన్ పేరు చేతికి వస్తుంది, అటెండర్ దగ్గర ఉంటారు, వాళ్ళు ప్రత్యేకమైన ఆఫీస్ ఉన్నది. తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం అక్కడ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువుకు అంత విలువ ఉంటుంది. ఉద్యోగం రాకముందు యు ఆర్ జీరో, ఉద్యోగం వచ్చింది యు ఆర్ ద హీరో ఆఫ్ ది సొసైటీ. చిన్నారా అమ్మాయిలు సారథ్యమాసే బ్యాచ్ మంచిగా చదువు నేర్చుకోవాలి, ఇష్టంతో చదవాలి, కష్టంతో కాదు. కాబట్టి మీరు అందరూ చదువుకొని ఈ పాఠశాలకు మీ మేడం గారికి ఒక మంచి స్థాయి తీసుకురావాలని మనసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నా తరఫున నేను ఒక జర్నలిస్టుగా నేను కూడా మీకు అప్పాలకాంక్ష శిస్తారోపించే కేజీ నుండి పీజీ వరకు చెప్పినాను క్లాసులు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఉపనిషత్ క్లాసులు పీజీ వరకు చెప్తున్నాను, అందరూ చెప్తున్నాను. సో మీరు కూడా స్థాయికి ఎదగాలి, మంచి పేరు తీసుకురావాలి. మీకు విద్యాబోధన చెప్పేటువంటి ఉపాధ్యాయులకు మంచి భవిష్యత్, వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి. మీరు చదువుకున్న స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ప్రధానంగా నిజం మేడం గారు ఈ మధ్యలో వాళ్ళు అండ్ ప్రీ ప్రైమరీ టీచర్, తర్వాత పేరెంట్స్ అందరికి కూడా నమస్కారం. ఈరోజు మనకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే సందర్భంగా గంగానగర్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీ ప్రైమరీ క్లాసెస్ కూడా మరి ఈ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. మరి చాలా మన రామగుండం మండలంలో ఏ మండలంలో రాని విధంగా మన రామగుండం మండలంలో చాలా స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో ప్రీ ప్రైమరీ టీచర్స్ తర్వాత ఆయాల నియామకం కూడా జరిగింది. మరి త్వరలోనే మనకు ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాల ఉన్నటువంటి పాఠశాలకు కలెక్టర్ గారు ఈ ప్లే మెథడ్లో పిల్లలకు టీచ్ చేయడానికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్లో ఎక్కడైతే యూకేజీ స్టార్ట్ చేసి ప్రీ ప్రైమరీ టీచర్స్ని ఆయాన్ని ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ కలెక్టర్ గారు ఫండ్ ఇచ్చి మన పిల్లలకు ఆడుకోవడానికి, వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకోవడానికి మెటీరియల్ అంతా కూడా సప్లై త్వరలోనే చేయబోతూ ఉన్నారు. మరి రానున్న కాలంలో మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ క్లాసెస్లు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతున్నాయి. మరి మనకు వచ్చినటువంటి ఇట్లాంటి అవకాశాన్ని మనం పిల్లలు యూకేజీలో పిల్లలను మనం బాగా వారికి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే మరి వాళ్ళు ఫస్ట్ క్లాస్లోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్లకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్లకు ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఫౌండేషన్ కలెక్టర్ గారు మొన్న మాకు మీటింగ్లో కూడా చెప్పింది అదే. మంచి హై క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చింది, ప్రీ ప్రైమరీ టీచర్స్ అందరూ కూడా డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు రావడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయినప్పటికీ వాళ్ళు బాగా చదివి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సర్వీసెస్, వాళ్ళ యొక్క సేవలను మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. అదేవిధంగా ప్రైమరీ స్థాయికి వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా బాగా చదవగలుగుతారు. చదవడము, రాయడము, అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలు మ్యాథమెటిక్స్లో అవన్నీ కూడా చిన్నప్పటి నుండే వాళ్ళకు వచ్చినట్టయితే బేసిక్ ఫౌండేషన్ అనేది బాగా పడ్డట్టయితే వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది.